మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్ నేను ముందుగా జంలగడ్డ బొమ్మ విషయానికి వస్తాను. ఆ సినిమాని మీరు నిర్మాతలుగా తీశారు. మీతో పాటు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మీ ముగ్గురు కలిసి ట్రావెల్ అయ్యారు. అంటే అవునండి. అసలు ఆ రోజుల్లో జమ్మలక్కడి పంబ అనే ఐడియా దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. దాన్ని సినిమాగా పెడతాను, సినిమాగా తీస్తాను ఈ కథని అని ఈవీవి గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదా ఆ సినిమా ఆ పాయింట్ ఓకే చేయడానికి? ఏమీ భయపడలేదండి. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్, కొత్త పాయింట్, జనాలకి బాగా నచ్చుతుంది, మంచి కామెడీగా ఉంది అని వెంటనే ఎస్ అన్నామండి ఈవీ గారితో. అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇది ఈవి గారు ఎప్పటి నుంచో బాగా ఇష్టపడి రాసుకున్నారు. అవును. రాసుకున్నప్పుడు ఈవి గారు నేను జంజల్ గారితో పనిచేసామండి చాలా. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం, మొగుడు పెళ్ళాలి అనే సినిమా. నా దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉందండి అనగానే ఆయన మొగుడు పెళ్ళాలి టైటిల్స్కి వాడుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళ మగవాళ్ళ కింద బిహేవ్ చేయడం అనేది టైటిల్స్లో ఆయన వాడుకున్నారండి. అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగింది యాక్చువల్గా. అని ఆయన చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. మేము కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయింది కథ. యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అని డైరెక్ట్గా చెప్పడం వల్ల కథ ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు దివాకర్ బాబు గారు రైటర్, యాక్చువల్గా కామెడీ సినిమాలుగా బాగా రాస్తారు ఆయన, మంచి రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. స్టేజ్ నుంచి వచ్చారు ఆయన, గోపీనాథ్. ఆయన ఏమన్నారంటే దివాకర్ బాబుని పెడదామండి, ఆయన బాగా ఇది చేస్తారంటే దివాకర్ బాబు గారిని తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే చేశాడు. ముందు నార్మల్గా ఉండాలి, ఆ తర్వాత మాత ఒక మంది ఇచ్చిన తర్వాత రివర్స్ చేద్దామంటే అక్కడి నుంచి బాగా మూవ్ అయిపోయిందండి ఆ టైటిల్. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను సార్, అప్పటిదాకా ఉన్న కథని పక్కన పెట్టుకుని సెకండ్ హాఫ్ రావట్లేదు అని కూర్చోన్నారు. ఆయన వచ్చి అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేసేసి ఫస్ట్ హాఫ్ కొత్తగా రాపించారంట. నిజంగా ఆ రోజు ఆ సినిమా ముందుకు వెళ్ళడానికి, కథ ముందుకు పోవడానికి, స్క్రీన్ ప్లే రావడానికి కూడా దివాకర్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఫస్ట్ మూవీ జమలక్కడి బొమ్మ సూపర్ డూపర్ హిట్, విచిత్రమైన సబ్జెక్టు. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ కానీ మిగతా నిర్మాతలు కానీ ఒక్కసారిగా మీ సైడ్ అలా తిరిగి చూసిన క్షణం కదా. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు, ఎవరో డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదే చాలామంది చూసిన వాళ్ళు, ప్రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమా ఇదేవాడు చూస్తాడు రా దీన్ని, ఆడాళ్ళు మగాళ్ళు అంటే మగాళ్ళు ఆడాలి ఏంటిది, ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి రిలీజ్ కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం కానీ అండి మేమంతా అధైర్యపడలేదు. ఇది కొత్త కాన్సెప్ట్, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అని మొదటి నుంచి డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కాన్ఫిడెన్స్గానే ఉన్నాం. అప్పుడు అది చాలామంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా అబ్జెక్షన్ చేశారు. అది మళ్ళీ మేము ఆర్సీకి వెళ్ళాం, రివైజ్ కమిటీకి. అప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు చూసారు. ఆయన చూసి బాగుంది కదా ఇది, బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి, సినిమా బాగుంది తీసారే అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. యాక్చువల్గా ఈవి గారు కూడా దీనికి ముందు జంబలక్కడి పంబ అని స్ట్రైట్గా పెట్టలేదు, రివర్స్ గేర్ అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు, రివర్స్ కేర్ టైటిల్ ఏంటారు ఆయన, రివర్స్ కేర్ మంచిది కాదు, సంకేతం మంచిది కాదు, ఇది దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్లో జంబలక్కడి పంబ అనేది కూడా దివాకర్ బాబు గారే సజెషన్ ఇచ్చారు. ఈ గారు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బాగుంది అనుకుంటే మొహమాట పడరండి, ఇమీడియట్గా క్యాచప్ చేస్తారు, ఇది బాగుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు ఆ టైటిల్. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ జంబలక్కడి పంబ. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత అంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారికి, నరేష్ గారికి ఈ కామెడీ సినిమాలు తీస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉండేది. బట్ ఎంత లేదన్నా సరే ఒక రకమైన ఎడ్జ్ రాజేంద్ర ప్రసాద్ గారికే ఉండేది. బట్ జంబలక్కడి పంబ తరువాత ఆ గీతం చెరిపేశారు నరేష్ గారు, కమర్షియల్ గా కూడా అని చెప్పేసి. సో వారితో మీరు ఆ సినిమా టైంలో ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకున్నారు నరేష్ గారితో? నరేష్ గారితో అండి నాకు మొదటి నుంచి బాగా పరిచయం నరేష్ గారు. ఎందుకంటే నేను జంజాల్ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో.
జంజాల్ గారే యాక్చువల్గా నరేష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అందుకని నరేష్తో మాకు బాగా చనువు. ఉమ్, నరేష్ అంటే నరేష్ అనే అంత చనువు ఉండేదన్నమాట. సార్. మొదటి నుంచి ఆయనతోనే తీయాలనుకున్నాం సినిమా. వేరే ఆర్టిస్ట్ ఆప్షన్ లేదు. అసలు వేరే ఆర్టిస్ట్ గురించి ఆలోచించలేదు. నరేష్ తోటే తీయాలనుకుంటున్నాం. అట్లాగా జరిగింది. అయితే ఈవి గారు కూడా బాగుందా, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా జాయిన్ అవుతాను, మనం అందరం కలిసే చేద్దాం, సార్. లాభ నష్టం కలిసే పంచుకుందాం అని చెప్పేసి ఆయన కూడా పార్ట్నర్గా జాయిన్ అయ్యి, వారు భార్య పేరే సరస్వతి కుమార్ ఓకే. గారు. మూడో పేరు అది. మూడో పేరు సరస్వతి కుమార్ గారు అంటే ఈ సత్యనారాయణ గారు భార్య. సార్. అట్లా ఓకే. అట్లాగా సినిమా